Namaste, na peru Kalyan Dilip Sunkara. Welcome to Commoner Library. A quick video on the recent incident that happened in the state of Andhra Pradesh. పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి హఠాన్ మరణం అనేటువంటిది శోచనీయం. ఖచ్చితంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. కానీ ఆయన చుట్టూ అలముకున్నటువంటి అంశాలు, వాటిని యథాతథంగా కొన్ని రోజుల పాటు జరిగినటువంటి సంఘటనలు నన్ను కొంత దిగ్భ్రాంతికి లోను చేశాయి. ఎందుకంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం, ఆయన చనిపోయారా చంపబడ్డారా అనేటువంటిది దాట్స్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ హూ హ్యావ్ టు కమ్ అప్ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ విత్ అ డాక్యుమెంట్, అండ్ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ డాక్యుమెంట్. ఎందుకంటే వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసిన, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఫైండింగ్స్ చెప్పేసిన, ఎవరికైనా అనుమానాలు ఉంటే త్రూ కోర్ట్ ఖచ్చితంగా మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కోసం లేకపోతే రీఇన్వెస్టిగేషన్ కోసం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేసేటువంటి అన్ని రకాలైనటువంటి అర్హతలు, అవకాశాలు న్యాయస్థానాలు అలాగే న్యాయపరమైనటువంటి అంశాలు కూడా కల్పిస్తూ ఉన్నాయి. నేను అసలు దాని లోతులోకి వెళ్ళాను. నన్ను భయానికి గురి చేసిన అంశాలు ఏంటంటే, ఎవరో ఇన్స్టిగేట్ చేశారు, ఎవరో ప్రొవోక్ చేశారంటే అది కరెక్ట్ కాదు. కే పాల్ గారైనా హర్ష్ కుమార్ గారైనా వీళ్ళంతా కూడా ఆ ఇన్స్టిగేషన్ అనేటువంటి దానికి తావు లేకుండా అసలు ముందే గుమిగూడినటువంటి గుంపు ముందుకొచ్చి రాజకీయాలు చేశారు, రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఎత్తుక్కున్నారు. దాట్ ఈజ్ ఆల్సో ఎ సెపరేట్ సబ్జెక్ట్ టు డిస్కస్. అసలు ఇక్కడ కోర్ సబ్జెక్ట్ ఏంటంటే, ఇంతమంది అసలు రోడ్డు మీద ఎందుకు వచ్చారు, ఇంతమంది భయంతో కూడినటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారు, ఇంతమంది ఏదో ఒక ఆందోళనతో, ఏదో రకమైనటువంటి అనిశ్చితితో, రకమైన అపనమ్మకంతో ఉన్నట్టు ఎందుకు రోడ్డు ఎక్కారు అనేటువంటిది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే నేను పుట్టుకతో హిందువుని, నా భార్య క్రైస్తవురాలు. చాలామందికి తెలుసు ఆ విషయం. సుమారు 12-13 సంవత్సరాల నుంచి ఈరోజు ఎప్పుడు కూడా రిలీజియస్ పరంగా మా ఇద్దరికి మధ్య డిస్టర్బెన్స్ ఎప్పుడూ రాలా. తన ఎవరంతా తను చేసుకుంటా, నేను చేసుకుంటా, తను నాతో పాటు పూజల్లో కూర్చుంటుంది, నాతో పాటు నేను ఏదైనా యజ్ఞాలు చేసినప్పుడు, యాగాలు చేసినప్పుడు కూర్చుంటా. తను ఎప్పుడైనా ఈస్టర్కో లేకపోతే ఇంకోదానికి గుడికి వెళ్తున్నప్పుడు ఐ డ్రాప్ హర్ నియర్ టు ద చర్చ్. నేను చర్చ్ లోపలికి ఎక్కువసార్లు వెళ్ళను. ఎందుకంటే మన నమ్మిక ఎక్కడుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ చర్చ్కి వెళ్ళినా, నా ఫ్రెండ్స్ ఎవరితో ఎప్పుడైనా నేను మస్జిద్కి వెళ్ళినా, నాకు అలవాటు అయిపోయి, అంటే నాకు రోజు 2 సార్లు శివాలయంకి వెళ్తాం అలవాటు కట్టి, నాకు అలవాటు అయిపోయి నేను ఓం నమః శివాయను, నేను శివుడికి సంబంధించినటువంటి ఏదో మంత్రాన్ని తెలుసో తెలియక అది వచ్చేస్తుంది కదా, అది అక్కడ వారి నమ్మకాన్ని నేను తక్కువ చేసినట్టు కదా అని చెప్పి నేను అందరినీ గౌరవిస్తాను, నా పరిధిలో నేను ఉంటాను. బికాస్ రిలీజియన్ ఈజ్ పర్సనల్ టు మీ, అది నా వ్యక్తిగతం. నా లైఫ్ని నేను కండక్ట్ చేసుకోవడానికి మనిషి మనసు కోతిలాంటిది కాబట్టి గర్వాంధకారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి చిన్నపాటి విజయానికి రెచ్చిపోతాం, చిన్నపాటి అవమానానికో అవహేళనకో చిన్నపాటి ఓటమికో కుంగిపోతాం. కాబట్టి మనం ఆ నిశ్చలత్వాన్ని కానీ ఆ నిర్మలత్వాన్ని కానీ నిలబెట్టుకోవడం కోసం ఒక అతీతమైనటువంటి శక్తి మనల్ని కాపుగాస్తుంది, మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది అనేటువంటి భయం, భక్తి జీవితం పట్ల ఉండడం కోసం నేను నా మతాన్ని పూర్తిగా విశ్వసిస్తూ నడుస్తూ ఉంటాను. అండ్ నా జీవితంలో జరిగేటువంటి ఆ కర్మ సిద్ధాంతాలు నేను పూర్తిగా నమ్ముతూ నేను ముందరికి వెళ్తాను. కాబట్టి దట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్. నేను ఎవరి పట్ల నా మతం ఆధిపత్యాన్ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించను, ఆ మత ఆధిపత్యం మత ధోరణిలో నా గొప్ప అని చెప్పను. నేను నమ్మే కాన్సెప్ట్ ఏంటంటే, క్రిస్టియన్స్ బతకాలా, వాళ్ళ ఫెయిత్ నిలబడాలా, ముస్లిమ్స్ బతకాలా, వాళ్ళ ఫెయిత్ నిలబడాలా, హిందూస్ బతకాలా, వాళ్ళ ఫెయిత్ నిలబడాలా. ఎవరు గౌరవించుకోకపోయినా పర్లేదు, కానీ హేళన చేసుకుని సొసైటికల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసుకోకూడదు. చాలా సింపుల్. అసలు మనం తీసుకోం కూడా. సాధారణంగా చాలా కుచితమైనటువంటి శక్తులు ఇన్వాల్వ్ అయితే తప్ప మామూలుగా మనం బతికే చోట మన ఇంటి పక్కన క్రిస్టియన్ సోదరుడు ఉంటాడు, మన అవతల పక్కన ముస్లిం సోదరుడు ఉంటాడు. మనం పొద్దున్న లేచిన తర్వాత వాస్తవంగా చెప్పాలి అంటే వాళ్ళని రిలీజియస్ కోణంలో చూడగలిగేది నామ మాత్రమే. అన్నయ్యో బావో అక్కో తమ్ముడో అని చెప్పి బంధాలు కలుపుకునే సమాజంలో బతకగలుగుతాం. పేదరికమో మధ్యతరగతితనమో ఎగువ మధ్యతరగం, ఇంక డబ్బులున్న వాళ్ళు అయితే ఇవన్నీ కూడా పట్టించుకోరనుకోండి, బియాండ్ దట్ కలిసే బతుకుతారు. మనిషి సంఘజీవి, మనిషి మతజీవి కాదు, మనిషి కులజీవి కాదు, మనిషి సంఘజీవి. సంఘంలో బతకగలుగుతాడు, తోటి మనుషుల సహాయంతో బతకగలుగుతాడు, తోటి మనుషులకి సహాయం చేస్తూ బతకగలుగుతాడు. దీన్ని మనం కృషి చేసి బలపరచాల్సిన అవసరం లేదు, కానీ కృషి చేసి బలహీనపరచకుండా ఉంటే చాలు. కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్, ఎంతమంది రోడ్డు ఎక్కినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, క్రైస్తవులకి ఖచ్చితంగా
ఎందుకో ఒక సెక్ట్ అని కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అభద్రతా భావన ఏర్పడ్డది అనేటువంటి డౌట్ కాదు, క్లారిటీ నాకు వచ్చింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని పిలిచి ఎందుకు అటువంటి అభద్రతా భావన ఏర్పడ్డది, పాస్టర్లు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా క్రైస్తవుల మీద అణిచివేత అనేటువంటిది ముమ్మరం అవుతుంది అనేటువంటి అనుమానాలు ఎందుకు కలిగినాయి, ఎట్లాంటి పరిస్థితులు దారితీస్తున్నాయి, ఏం చెయ్యాలనేటువంటి అంశాలని ప్రస్ఫుటంగా ప్రస్తావించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సొసైటీలో మనం నమ్మిన సిద్ధాంతాన్ని అందరూ నమ్మాలనేటువంటి మూర్ఖత్వం నుంచి మోనోపలి పుడుతుంది. మోనోపలి నుంచి డిక్టేటర్షిప్ నుంచి పతనావస్థకి వెళ్తుంది. ఏంటా పతనావస్థ అంటే డెమోక్రసీ. కాబట్టి హిందూ సనాతన ధర్మం బోర్డు అనేటువంటిది నేను ఆ రోజు ఈ రోజు కూడా కావాలని ఎలా కోరుకున్నానో అట్లాగా క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ ఫాదర్స్ రెగ్యులేటరీ బోర్డు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి ఆయా మత పెద్దల సారథ్యంలో వాటిని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఏంటా అవసరం దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చుట్టూ అలముకున్నటువంటి అనిశ్చితిలో కొంత ప్రభుత్వాలు మారని జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి పుట్టు క్రిస్టియన్ కాబట్టి సాధారణంగా ఆయన పాలనలో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అనేటువంటిది క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఫీల్ అవుతారు. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్, దర్ ఇస్ సచ్ బెనిఫిట్. బట్ ప్రభుత్వాలు మారేసరికి తో ద రిలీజియస్ పార్టీస్ ఆర్ సెక్యులర్ ఇన్ నేచర్, రకరకాల మారినటువంటి సమీకరణాలు పొత్తులు రకరకాల విధానాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎస్పెషల్ ఉభయ గోదావరి జిల్లాల్లో క్రైస్తవ సోదరులు కొంత కార్నర్డ్గా ఫీల్ అవుతున్నటువంటి మాట, వాళ్ళు ఫీల్ అవుతున్న మాట వాస్తవం. కాబట్టి దీన్ని సాల్వ్ చేయడానికి రెగ్యులర్ మీటప్స్, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ డైరెక్ట్గా అడ్రస్ చేసేటువంటి పరిస్థితులు, ఇట్లాంటివన్నిటిని సారథ్యపరుచుకుంటూనే వాటిని బ్రిడ్జప్ చేసుకుంటూనే కొన్ని రెగ్యులేషన్స్ అనేటువంటివి క్రైస్తవ పెద్దలు కూడా తీసుకురావాలి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు లాంటి వ్యక్తి హైందవ ధర్మాన్ని హిందూ ధర్మ దేవతల్ని దూషిస్తూ బైబిల్ ఔన్నత్యాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. హైందవ ధర్మాన్ని దూషించుకుంటా కూడా బైబిల్ ఔన్నత్యాన్ని చెప్పడానికి కూడా ఆయన జీవితకాలం కదా, ఒక మనిషి జీవితకాలం సరిపోదు కదా. సో ఎన్నో గొప్ప జీవిత సూత్రాల ద్వారా మతం తీసుకున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ లైఫ్ ప్రాపర్గా కండక్ట్ చేసుకోవడానికి దోహదపడితే సరిపోతుంది కదా. ఈ రోజంటే రాజకీయాల్లోకి వచ్చి గౌరవ కేఏ పాల్ గారు రకరకాల సందర్భాల్లో రకరకాల ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్ప గతంలో ఆయన మత ప్రచారకులుగా ఉన్నప్పుడు ఆయన దేవుని వాక్యం ప్రజలందరికీ చేరవేసేటప్పుడు ఎప్పుడూ మత కల్లోలాలు రెచ్చగొట్టేటట్టు నామమాత్రం కూడా మాట్లాడినట్టు లేదు కదా. పాల్ దినకరన్ గారు కానీ చెన్నైకి సంబంధించి చాలామంది ప్రొఫెసీని తీసుకెళ్లేటువంటి పాస్టర్ సెగ్మెంట్లో ఉండేటువంటి వ్యక్తులు కానీ ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో ఏదో ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని మీరు ఈ మంచిని ఆలింగనం చేసుకోండి, ఇగో ఈ దేవుని వాక్యగా తీసుకుని తోటివారిని ఎలా ప్రేమించండి, చక్కగా బతకండి, సౌమ్యులుగా ఉండండి, శాంతమూర్తిలో ఉండండి, హాని చేసిన వారిని క్షమించండి అనేటువంటి మంచి విషయాలు చెప్తూనే ముందరకు తీసుకెళ్లారు కదా. మరెందుకు ఈ రకమైనటువంటి ప్రకోపాలు కలగజేసేటువంటి వ్యాఖ్యానాల ఉద్దేశం ఏంటి? దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఎస్, హేట్ మాంగరింగ్ అనేది ఈజీ అట్రాక్టబుల్ సోర్స్. ఎవరైనా మతాన్నో కులాన్నో ఆ విద్వేషాలను రెచ్చగొట్టి ఆ రకమైన సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ నుంచి అట్రాక్ట్ చేసుకోవడం చాలా తేలికైంది. కానీ కష్టమైంది ఏంటో తెలుసా? ఇంటలెక్చువల్ మైండ్ సెట్ను లేకపోతే స్టేట్స్మెన్షిప్ను మనం కలిగి దాన్ని నమ్మి ప్రజల వద్దకు తీసుకెళ్ళినప్పుడు వచ్చే నామమాత్రపు ఆదరణ నుంచే అశేషమైన ఆదరణ పొందే వరకు ఓపికగా ప్రయాణం చేయగలగడం కష్టం. కాబట్టి క్రైస్తవ మత పెద్దలు కూడా ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత సానుభూతి ఎంత వచ్చిందో, తిరుగుబాటు ఎంత వచ్చిందో, వ్యతిరేకత అంతే రావడానికి గల కారణం ఏంటి? చాలా సందర్భాల్లో ఎందుకు ఐ డూ అగ్రీ, దళిత సామాజిక వర్గాన్ని పొద్దున కూడా రాజేష్ పిల్లాన్నతో మాట్లాడుతూ ఉంటే గుంటూరు అన్నా ఏందన్నా ఇదని ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కాల్ చేశాను. వెనెవర్ ఐ స్పీక్ టు హిమ్, నాకు మార్నింగ్ 4:35కి లేవడం అలవాటు. నేను ఆ టైంలోనే అందరితో కాల్స్ మాట్లాడుతుంటాను ఎక్కువ. నేను రాజేష్ పిల్లాన్న భీమవరం బయలుదేరుతున్నాను కళ్యాణ్ అంటే గుంటూరులో ఉంటారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా అవును కళ్యాణ్, దళితులకి సంబంధించి చాలామంది క్రిస్టియన్స్ దళితుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి ఇతర మతాల మీద ఎవరైనా పాస్టర్లు ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆదరించే సెగ్మెంట్ చూశాను. కాపులో, కమ్మో, రెడ్డో, వేరే కుల రాజుల నుంచో కన్వర్ట్ అయినటువంటి వ్యక్తుల నుంచి నేను తక్కువ చూసానంటే నేను అతనితో డిఫర్ అయ్యాను. లేదన్నా,
రాజేష్ పిల్లలతో నేను డిఫరెంట్ ఏం చెప్పానంటే, లేదన్నా దళిత సామాజిక వర్గాన్ని ఇవ్వాలి, ఎవడైనా వచ్చి నువ్వు కూడా కారు కొనుక్కుంటున్నావు కదా, నువ్వు కూడా బండి నువ్వు కూడా అంటే అక్కడ నువ్వెవడరా నువ్వు కూడా అనడానికి? అంటే మా తాత ముత్తాతలు అంబాసిడర్లో తిరగచ్చు, ఇవాళ మన దగ్గర ఏమీ లేకపోయినా నేను పలానా కాపు, నేను పలానా రెడ్డి, పలానా కమ్మాని మేసం మెలేసి తిరగచ్చు. మన దగ్గర ఏమీ లేకుండా వాళ్ళ సైకిల్ మీద తిరుగుతున్నా ఆ కులం తాలూకా ఛాయల నుంచి వచ్చినటువంటి దర్పాన్ని ఎగ్జిబిట్ చేసేటువంటి వ్యక్తులు ఇంకొకరు వాళ్ళ కష్టంతో ఎదిగితే అంగో నువ్వు కూడా ఈక్వల్ ప్లే ఫీల్డ్, నువ్వు కూడా ఏంటి ఎప్పుడూ ఈక్వల్ ప్లే ఫీల్డ్లో ఉండాలి కదా. అలా లేనటువంటి బాధలో నేపథ్యాన్ని జస్ట్ లైక్ దట్ వాళ్ళు కారు కొనుక్కున్నారని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని మర్చిపోమని తేలిగ్గా చెప్పినట్టు ఉండదన్న. దాన్ని డీల్ చేయడం అనేటువంటిది ప్రతిఘటనకి ప్రతిఘటనో, తిట్టుకు తిట్టో, అరుపుకు అరుపో, విమర్శకు విమర్శో, ప్రతి విమర్శో ఇది కాదన్న సొల్యూషను. దేర్ షుడ్ బి a more logical way with lot of patience to handle such kind of agony from certain downtrodden people and segments అన్న. దానికి చాలా ఓపిక కావాలంటే ఆయన అగ్రీ చేశారు. కాబట్టి నేను మనువాదానికి సంబంధించినటువంటి వ్యతిరేకతను, లేకపోతే వ్యక్తుల్లో చాలా లోతుగా జరిగినటువంటి గాయాలను నా మానవ శక్తి, నా జీవితం సరిపోదు అట్లాంటి సున్నితమైన అంశాలని మీరు అలా మర్చిపోండేలా చేసేయండి అని చెప్పడానికి. కానీ ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో ఒక చోట మనందరం కూడా కలిసి కట్టుగా ముందరికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా కొత్తగా పాత గాయాలని రేపేటువంటి ప్రయత్నాలు ఏ వ్యక్తులు చేసినా దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉంది కదా. పాస్టర్ ప్రవీణ్ గారు ఉదంతంలో జనాలు రోడ్డు మీదకి రావడం ఒక దిగ్భ్రాంతి అయితే, చనిపోయినటువంటి ఆ వ్యక్తి చుట్టూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలో ఆయన చావు తదనంతరం కూడా ఆయన వెంటాడడం కూడా నన్ను బాధించింది. ఆయన సీతాదేవి మీద చేసినటువంటి వ్యాఖ్యలు నేను చూశాను, రకరకాల దేవతామూర్తుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు నేను చూశాను. అవి అభ్యంతరకరం అని చెప్పడం కంటే కూడా అవి ఆయన చెప్తున్నప్పుడు కింద తప్పట్లు కొట్టినటువంటి వ్యక్తుల ఆలోచన స్థితి ఏముంది, ప్రభుత్వాలు ఎందుకు అక్కడ దాకా చేరుకోలేకపోతున్నాయి, ప్రభుత్వాలు పక్కన పెడితే మేధావులో, వక్తలో కూడా ఈ అంశాల మీద రోజువారీగా ఎందుకు కృషి చేయలేకపోతున్నారు. ఏదైనా ఇలాంటి ఒక సంఘటన వచ్చినప్పుడు మాత్రమే సంఘటితమై తిరుగుబాటో, విమర్శో, రాజకీయమో చేస్తున్నారు తప్ప కూలంకషంగా నరాల్లో కొన్ని చోట్ల మిగిలిపోయినటువంటి ఆ గాయాల్ని సామరస్యపూర్వకంగా వాటిని తొలగించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేటువంటిది కూడా భయం కలుపుతుంది. నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటే చెప్తాను, ఆయనది చావు సహజమైన అసహజమైన, ఆయన చావు అనేటువంటిది, ఆయన మరణం అనేటువంటిది యాక్సిడెంట్ ద్వారా జరిగిన, ఎవరైనా కలుషితమైన మనస్తత్వంతో పగపూరితంగా అతని మీద ఏదైనా దాడి చేసినా, ఏ అంశాలైనా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్చించుకుందాం. కానీ ఈ లోపల మాత్రం దయచేసి నేను నారా లోకేష్ గారిని అడుగుతున్నాను, యాజ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ద టీడీపీ పార్టీ, హీ హాస్ గాట్ మోర్ సీట్స్ ఇన్ ద గవర్నమెంట్. ఒకసారి క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించినటువంటి వ్యక్తులనే కాకుండా జిల్లాల వారీగా కూడా ప్రముఖమైనటువంటి పాస్టర్లని, ఫాదర్లని అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి లోకేష్ గారు. ట్రై టు అడ్రస్ దేర్ కన్సర్న్స్, ట్రై టు స్పీక్ విత్ దెమ్. వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏంటి, ఈవెన్ దే మైట్, మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ టు త్రోన్ అనుకుందాం. అలా అని చెప్పి వారు మన రాష్ట్రంలో భాగం కాకుండా పోరు కదా. మన రాజకీయ ప్రత్యర్థిని అభిమానించే వ్యక్తులు కూడా మన సహోదరులే కదా. మన రాష్ట్రంలో, మన పాలనలో, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దాట్, మీ పాలనలో వారు భాగమే కదా. కాబట్టి అది అర్థం చేసుకుని ఒకసారి కన్సర్న్ అడ్రస్ చేయండి సార్. నేను ఒకటే మాట సార్, ఎవరైనా ఒక కులం నీడలోకి వెళ్ళారన్నా, ఒక మతం నీడలోకి వెళ్ళారన్నా దానికి కారణం ఒక వ్యక్తిగా వారికి మద్దతు సమాజం నుంచి ఒంటరిగా నిలబడితే రాదు అనే భయం. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ అన్న నేను ఉత్తి కళ్యాణ్ దిలీప్ కింద చేయగలిగేది నామ మాత్రం ఉంటుంది సార్. కళ్యాణ్ దిలీప్ సుంకర కాస్ట్బాయ్ నాయుడు కాపుగాను, కళ్యాణ్ దిలీప్ సుంకర హిందువుగాను, కళ్యాణ్ దిలీప్ సుంకర ఒక XYZ పార్టీలో మెంబర్గానో చేయగలిగేటువంటి శాతం ఎక్కువగా ఉండడం, అది మనం ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్కి దర్పణం కాదు సార్. ఏ మనిషి ఏ గోడు కిందకి వెళ్ళకపోయినా తన గోడు వెళ్ళవచ్చుకోవడానికి, తన స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన పరిస్థితులు ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే అత్యధికంగా కల్పించగలుగుతుందో అట్లాంటి దేశం మనం అభివృద్ధి చెందిన దేశంగా, అట్లాంటి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పుకోవడానికి బాగుంటుంది సార్. కాబట్టి మీరు దానికి శ్రీకారం చుట్టండి. ఎందుకు అంతమంది వచ్చారు వాళ్ళందరినీ పిలవండి. హర్ష్ కుమార్ గారికి నోటీసులు ఇచ్చో, పాల్ గారికి నోటీసులు ఇచ్చో, ఇంకోళ్ళకి నోటీసులు ఇచ్చో, రాజకీయానికి రాజకీయం జవాబు కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం సార్. రాజకీయాలు ఎలక్షన్ ముందే కదా సార్ చేయాల్సింది, చేసేది. మిగతా టైం అంతా దట్ ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం ఏదన్నా అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై భీమ్, జై భారత్.